నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు క్రీస్తుశేషులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి అదేవిధంగా హైదరాబాద్ రోడ్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడారు. నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి అదేవిధంగా హైదరాబాద్ రోడ్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీఆర్ సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం, మహిళల సమాన హక్కుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులని ఆయన చేపట్టిన కార్యక్రమాలు తెలుగు ప్రజల జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయని తెలిపారు. తెలుగు ప్రజలు ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ వారి గుండెల్లో నిలిచిపోతారు. ఆయన బాటలో నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, వారి ఆశయాలు నెరవేర్చుటకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి కుర్రేల విజయ్ కుమార్, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆకునూరి సత్యనారాయణ, పార్లమెంట్ కార్యదర్శి ఎంకేఐ సిద్దిక్, నల్గొండ పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, నాయకులు బకతోల ఇస్తారి, ఎంఏ రఫీక్, తేరు రవి, కంచనపల్లి క్రాంతి, భూతం వెంకటయ్య తదితరులు ఉన్నారు.